హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నిన్న శివరాత్రి ఒక్క పట్టుకున్నా కదా, అయితే ఇక అందులోనే జ్వరం వచ్చింది. అమ్మ గడ్డలు అంటారు కదా, అమ్మ తల్లి గడ్డలు అని అంటారు కదా, అది అయింది. చూడు ఇక్కడ అయింది. మళ్ళీ ఇక్కడ నిన్న లేకుండే ఇక్కడ సైడ్ కూడా ఇప్పుడు ఒక మంది అయింది కదా. ఇంకా శివరాత్రి ఒక్క పూట తిరుగునికి అయితే రాత్రి అయితే వచ్చేసి మనం అయితే ఇంకా అదే పళ్ళతో అయితే నార్మల్గా పలహారాలతో ఇస్తారు కదా, అదైతే అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఇప్పుడైతే మనకైతే రైస్ తోటి ఇవ్వడం ఉంటుంది. అయితే ఆ రైస్ అంటే ఏమేమి కర్రీస్ ఏమేమి అంటే ఎట్లా అయితే వండుతారు, ఎలా అయితే మా పద్ధతి ఎలా ఉంటారు చూపిద్దామని చెప్పేసి అనుకునే అయితే ఇక ఈరోజు అయితే ఆల్రెడీ మావిడ లేచి ఇక్కడ ఇక బయట అయితే క్లీనప్ అంతా క్లీనింగ్ చేసి ఆమె అయితే ఇక ఇంట్లో అయితే ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసింది. పిల్లలు లేచి వాళ్ళు బయట తిరుగుతారు. ఇప్పుడైతే మనం ఏమేమి కర్రీస్ వండుతుందో ఏం చేస్తూ చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆల్రెడీ నాకు తెలిసి రైస్ కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది. రైస్ అయింది. ఇక్కడ చూసుకుంటే చింతపండు నానబెట్టింది, అంటే పల్చి పులుసు. ఇక ఉల్లిగడ్డలు వేసింది కాబట్టి ఇక్కడ ఏంది, ఇదేంటిది? పెసరపప్పు. మరి ఉల్లిగడ్డలు లేదు ఫస్ట్, అది పల్చి పులుసులకి. ఈ పచ్చిమిరపకాయలు అవి అందులోకేనా? అందులో ఉంచిన ఇల్లు మొత్తం వేయలే, ఒక దాంట్లో లేకుండా అయిపో బెటర్ ఉంటున్నాయి. అల్లా వేయలే కదా, అల్లా అయితే నూరంటే బాగా నొప్పుతుంది బాగా. ఇంకా అయిపోయినాయి పనులన్నీ దగ్గర ఒక పల్చి పులుసు వేస్తే అయిపోతుంది. చారు ఉడికితే పల్చి పులుసు వేస్తే అయిపోతుంది, పప్పు చారు ఉడికితే అయిపోతుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక ఇంట్లో అయితే ఇలా అయితే అంతా రెడీ చేస్తున్నాం కదా. మా తమ్ముడు కూడా ఒక పొద్దు ఉంది, కళ్యాణ్ కూడా ఏం కర్రీస్ ఏం స్పెషల్ చేస్తుందో కనుక్కున్నాం వెళ్ళి. ఊరు దేవుడు వీళ్ళే అయితే మొత్తం ఒంటరికి అన్నీ అయిపోయినట్టు ఆల్రెడీ. కళ్యాణ్ బయట ఉంటే నేనేమో అనుకున్నా, ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది, పల్చి పులుసు రెడీ, పప్పు కూడా రెడీ. సో కళ్యాణ్ పని మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా బయటకైతే వెళ్దాం. అయిపోయినట్టు కర్రీస్ మీరు వండు అంతా అయిపోయిందా? వండు వంటకం మాదే లేట్ అవుతుందా? కాలే. ఓకే, ఇంకా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనకైతే ముఖం అయితే ఖరాబ్ ఉంది. అంతా అయితే ఇలా అయితే అయిపోయింది. ఇంకా శివరాత్రి ఒక్క పద్ధతి ఎలా ఇస్తారో మీరైతే మాకైతే కామెంట్ అయితే చేయండి. మేమైతే మాకు తెలిసిన పద్ధతిలో మేమైతే శివరాత్రి ఒక్క పద్ధతి ఇవ్వడం జరుగుతుంది. అదే పప్పు అండ్ పల్చి పులుసు రైస్ పెట్టుకొని దేవుని మొక్కుకొని ఒక్క పద్ధతి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎలా విడిస్తారు అనేది మామూలు కొంతమంది చిక్కుడుకాయ కూర అట్లా కూడా చేస్తారు. మాకైతే ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి పప్పు పల్చి పులుసు పెరుగుతో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా వెరైటీగా ఉంటే చెప్పండి, కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి అయితే మనకైతే శివరాత్రి ఒక్క పొద్దు విడిచే టైం అయితే అయింది. ఇంకా రైస్ చెప్పిన కదా, రైస్ అండ్ పప్పు పల్చి పులుసు పెరుగు ఇంకా రెడీ చేసుకున్నాం అంతా. ఇంకా నేనైతే రైస్ వేసుకొని ఫస్ట్ అయితే నేను తినాలి. నేను తిన్న తర్వాత అందరు తింటారు, ఎందుకంటే ఒక్క పొద్దు అంటే ఫస్ట్ మనం తిన్నాకనే కదా. నాకైతే వేస్తుంది ఫస్ట్. కొంచెం ఫస్ట్ అయితే వేసుకొని పల్చి పులుసు ముందుగా అయితే కొంచెం పల్చి పులుసు అయితే వేసుకొని ఒక్కదైతే ఇవ్వాలి. అని కూడా నోరు కూడా వస్తుంది. ఇంకా వచ్చేసి ఒక పొద్దు తీర్చినాం కదా. ఇంకా ఇంట్లో అయితే పనులు అయితే ఇక అయిపోతాయి, అంటే ఇంట్లో పనులు అయితే ఉన్నాయి కదా, చేస్తారు వాళ్ళు. ఇక నాకైతే మొత్తమే శాతగా కూడా అయిపోయింది పానం అయితే. ఇక చూడు ఎట్లయిందో మొత్తం ఇక కనబడుతుంది కదా. ఇక్కడ మొత్తం ఎంత వాచిందో కనిపిస్తుంది కదా. ఇక్కడ సైడ్ ఎక్కువ అయింది, ఇక్కడ సైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనిపిస్తుంది అసలు. ఇంకా కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది ఇది కూడా. ఈ టూ సైడ్ ఇక్కడ అక్కడ ఇట్లా అయ్యే వరకు ఏమవుతుందంటే మొత్తానికి అసలు ఏడనంటే నమ్మడానికి వస్తలేదు. ఒక పొద్దు కూడా కొంచెమే తిన్నా అన్నము, మొత్తం తినబడదు లేదు. ఇంకా ఇక ఫుల్ అంటే ఫుల్ ఇక ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇక చూడు ముఖం కూడా ఎట్లా అయిపోయిందో ఇక కనిపిస్తుంది కదా. ఓకే, ఇంకా బయట అయితే పిల్లలు అయితే ఏం చేస్తారు చూద్దాం. ఏమైంది?
ఇక్కడ వచ్చేసరికి పెద్ద పిల్లలు అయితే ఆడుకుంటారు కదా. చెక్కి పోయినావారా? పడుతూ హాయ్ ఫ్రెండ్స్, చూడు ఫ్రెండ్స్, నాకైనట్టు మా లక్కీ అని కూడా అయింది. ఎట్టుందిరా లక్కీ? లక్కీ గిటు, లక్కీ గిటు ఏమే దూపైతుందా? దూపైతుందారా? లాల తాకపోయినావు? దూపైతుందా? లాల తాకపోయినావు?